తెలంగాణలో మహిమాన్వితమైనటువంటి ఆంజనేయ దేవస్థానం కొండగట్టు. ఈ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్కు చెందిన మంత్రివర్యులు లోకేష్ గారి జన్మదినం సందర్భంగా ఇక్కడి కొంతమంది తెలుగుదేశం నాయకులు ప్రత్యేక పూజల కోసం స్థానిక ఎమ్మెల్యే అనుమతితో, ఆలయ సూపరింటెండెంటు సునీల్ అనుమతితో వాళ్ళు ఆలయంలోకి రాగా వారి ఆదేశాల మేరకే ఇవాళ ప్రత్యేక పూజలు, అర్చనలు చేశారు. అయితే ఈ అర్చనలు మీరు ఎవరి అనుమతితో చేశారని చెప్పి ఈవో శ్రీకాంతరావు అనే వ్యక్తి, కార్యనిర్వహణాధికారి, డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారి ఇవాళ వాళ్ళందరినీ కూడా చాలా నానా దుర్భాషలాడుతూ మీరంతా దొంగలు, గజ దొంగలు అని చెప్పి ఆ సిబ్బందిని అందరినీ దూషించడం వల్ల వాళ్ళంతా మనోవ్యధకు లోనై ఇవాళ ఆలయ ముఖద్వారం రాజగోపురం ఎదుట కూర్చొని మెరుపు సమ్మెకు దిగి వారంతా కూడా ధర్నా చేశారు, ఉపవాస దీక్ష చేశారు. చాలాసేపు మనోవ్యధతో అందరి సమక్షంలో, భక్తుల సమక్షంలో మమ్మల్ని నానా విధాలుగా దుర్భాషలాడిన ఈవోపై తగిన చర్యలు తీసుకోవాలని వాళ్ళంతా ఇవాళ డిమాండ్ చేశారు. కేవలం కక్ష సాధింపుతో పైశాచికంగా అనేక రోజులుగా సిబ్బందిని దక్షిణల విషయంలో కానీ ఇతర విషయంలో కానీ సీసీ కెమెరాల ద్వారా పైశాచికంగా ఇబ్బంది పెడుతున్నటువంటి ఈవో ఇవాళ అదును చూసుకొని వీళ్ళంతా కూడా ఎవరో అర్చన కోసం వస్తే వారికి ఎవరి అనుమతితో చేశారని చెప్పి నానా రకాలుగా వారిని ఇబ్బంది పెట్టారు. ఇతనిపై తగిన చర్యలు తీసుకోవాలని అందరం డిమాండ్ చేస్తూ ఉన్నాం. శ్రీరామాయ నమః, శ్రీమతే రామానుజాయ నమః. కొండగట్టు దేవస్థానంలో ఈరోజు అర్చక స్వాములంతా కూడా అక్కడ ఉన్నటువంటి కార్యనిర్వహణాధికారి వారు ఈ యొక్క అర్చక స్వాములను సిబ్బందిలా దుర్భాషలాడాలని వారంతా కూడా నిరసన తెలుపుతూ ఆలయం బయట విధులు బహిష్కరించి ఉండడం జరిగింది. ఇదంతా కూడా ప్రచార మాధ్యమాల ద్వారా చూసి వారితో మాట్లాడడం జరిగింది. అయితే వారందరికీ కూడా భద్రాచల సీతారామ అర్చక సంఘం తరఫున మా అర్చకులు అంతా కూడా మీకు మద్దతుగా ఉంటామని చెప్పి ఈ యొక్క సంబంధంగా తెలియజేస్తున్నాం. ఎక్కడే కాదు, మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఎక్కడైనా మన ఆలయాలలో, మన ఆచార్య సాంప్రదాయాల్లో కానీ, మన ఆగమాల్లో కానీ ఎవరైనా సరే ఏలు పెట్టినా, మనని దుర్భాషలాడినా కానీ మన ఎవరం కూడా ఒప్పుకోవద్దు. వాటన్నిటి కూడా కలిసికట్టుగా ఉంది. మన్ని కానీ మన సిబ్బందిని కానీ అనవసరంగా మన దగ్గర ఏ పొరపాటు లేకుండా మన్ని కనుక అంటే మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవడానికి వీల్లేదు. దీనికి మీ అందరం కూడా మీకు మద్దతు తెలుపుతాం. మీరు కూడా ఇక్కడే కాదు, ఏ దేవాలయంలో జరిగినా సరే మనందరం కలిసికట్టుగా పోరాడి మనం తప్పు లేనప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మా అర్చక సంఘం అంతా కూడా మీకు పూర్తిగా మద్దతుగా నిలుస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్.